This is Dr. Sudhavani, dermatologist and aesthetic skincare specialist, Sri Skin Clinic, road number 92, Banjara Hills. ఈరోజు టాపిక్ ట్యాన్ అండ్ సన్బర్న్. ట్యాన్ అంటే ఏంటి, సన్బర్న్ అంటే ఏంటి? సో ఇవి రెండు కూడా సన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే రియాక్షన్సే, కానీ ఈ రెండిటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ట్యాన్ అనేది వెనెవర్ వీ ఎక్స్పోజ్ టు ద సన్, అంటే సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్ మెలనిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ మెలనిన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల స్కిన్ కొంచెం డార్క్ అవుతుంది. ఇట్లా డార్క్ అవడం వల్ల ఈ మెలనిన్ అనేది మన యూవీ రేస్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ రేస్ని ఫిల్టర్ చేస్తుంది, లేదా ఇది అబ్జార్బ్ చేస్తుంది, డిసిపేట్ చేస్తుంది. సో స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఆన్ ది హోల్ ట్యాన్ అనేది ప్రొటెక్టివ్ మెకానిజం. సో హెల్దీ ట్యాన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. తర్వాత సన్ బర్న్ అంటే, ఈ సన్ బర్న్ అనేది ఎప్పుడైతే ఎక్కువసేపు అంటే ఎక్కువ తీవ్రమైన ఎండలో ఉన్నప్పుడు స్కిన్ రియాక్ట్ అవుతుంది. ఇక్కడ మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. ఎప్పుడైతే యూవీ రేస్, ఎస్పెషల్లీ యూవీబీ రేస్, ఇవి స్కిన్ లోపలికి పెనెట్రేట్ అయ్యి స్కిన్ని డ్యామేజ్ చేస్తాయి, అంటే లోపల ఉన్న డిఎన్ఏని కూడా డ్యామేజ్ చేస్తాయి. సో ఈ సన్ బర్న్ వల్ల రెడ్నెస్, తర్వాత పెయిన్, స్వెల్లింగ్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇవి రెండు, ట్యాన్ అండ్ సన్ బర్న్, ఇవి రెండు కూడా సన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చేవే, కానీ ఇవి రెండు కూడా చాలా డిఫరెంట్. ట్యాన్కి సన్బర్న్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ట్యాన్లో మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా మెలనిన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఇది యూవీఏ, యూవీబీ రేస్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. దీనివల్ల స్కిన్ క్యాన్సర్స్ అనేవి తగ్గుతాయి. తర్వాత సన్ బర్న్లో ఏమవుతుంది అంటే, మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఎప్పుడైతే యూవీబీ రేస్ అనేవి ఎక్కువ ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల బర్న్స్ వస్తాయి. సో ఇవి స్కిన్ డ్యామేజ్ చేస్తాయి. ట్యాన్ అనేది ప్రొటెక్టివ్ మెకానిజం, సన్ బర్న్ అనేది స్కిన్ డ్యామేజ్ అయితే వచ్చే రియాక్షన్. సో ఎప్పుడైనా సరే ఎండలో వెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి, నీడలో ఉండాలి, వీలైనంత వరకు సన్ గ్లాసెస్ వాడాలి. తర్వాత కొంతవరకు హెల్దీ ట్యాన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్. ఫర్ ఎనీ క్వరీస్ కాంటాక్ట్ us. Thank you.